పిల్లలారా, ఈరోజు మనం భాగవత పురాణం ఆధారంగా పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భగవంతుని అవతార కథను తెలుసుకుందాం. చాలా కాలం క్రితం దక్షిణ భారతదేశంలోని పాండ్య దేశాన్ని ఇంద్రద్యుమ్నుడు అనే రాజు పాలించేవాడు. ఆయన గొప్ప విష్ణుభక్తుడు. రాజ్య సుఖాల కంటే భగవంతుని ధ్యానమే మిన్నా అని భావించి వృద్ధాప్యంలో రాజ్యాన్ని త్యాగం చేసి మలయ పర్వతాలపై తపస్సు ప్రారంభించాడు. ఒకరోజు ఆయన మౌనముద్రలో పరమాత్మను ధ్యానిస్తుండగా అగస్త్య మహాముని తన శిష్య బృందంతో అక్కడికి వచ్చాడు. తపస్సులో మునిగిపోయిన రాజు ముని రాకను గమనించలేదు. కనీసం లేచి నమస్కరించలేదు. దీనిని చూసి అగస్త్యుడు ఆగ్రహించి, రాజా, భక్తి అంటే వినయం ఉండాలి, కాని నీలో మదపుటేనుగు కుండేంత అహంకారం కనిపిస్తోంది. కాబట్టి నీవు మరుజన్మలో అడవి ఏనుగుగా జన్మించు అని శపించాడు. శాపం కారణంగా ఇంద్రద్యుమ్నుడు మరుజన్మలో గజేంద్రుడు అనే ఏనుగుగా పుట్టాడు. అది సామాన్యమైన ఏనుగు కాదు. ఆ అడవిలోని వేల ఏనుగులకు అతడే నాయకుడు. ఒకరోజు విపరీతమైన ఎండ కారణంగా దప్పిక తీర్చుకోడానికి తన పరివారంతో కలిసి త్రికూట పర్వతం మీద ఉన్న ఒక అందమైన సరస్సు దగ్గరకు వెళ్ళాడు. గజేంద్రుడు ఆ సరస్సులో దిగి హాయిగా జలక్రీడలు ఆడుతున్నాడు. తన తుండంతో నీటిని చిమ్ముతూ అందరినీ అలరిస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో ఆ సరస్సులో నివసిస్తున్న ఒక బలవైన మొసలి అకస్మాత్తుగా గజేంద్రుని కాలును గట్టిగా పట్టుకుంది. మొదట గజేంద్రుడు తన శక్తితో ఆ మొసలిని విదిలించాలనుకున్నాడు. కాని నీటిలో మొసలికి బలం ఎక్కువ. గజేంద్రుడు గట్టుకు లాగుతుంటే మొసలి లోపలికి లాగుతోంది. ఈ యుద్ధం ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా 1000 సంవత్సరాలపాటు సాగింది. గజేంద్రుని భార్యలు, పిల్లలు తమ నాయకుణ్ణి కాపాడలేక ఒడ్డున నిలబడి రోదించి చివరకు నిస్సహాయంగా అక్కడి నుండి వెళ్ళిపోయారు. 1000 ఏళ్ల యుద్ధం తర్వాత గజేంద్రుని శరీరం అలిసిపోయింది. ప్రాణాలు పోయే సమయం దగ్గరపడింది. అప్పటివరకు తన సొంత శక్తిపై ఆధారపడ్డ గజేంద్రుడికి చివరకు భగవంతుడే దిక్కు అని గుర్తొచ్చింది. వెంటనే సరస్సులోని ఒక తామర పువ్వును తుండంతో పైకి ఎత్తి కన్నీళ్లతో ఇలా ప్రార్థించాడు. గజేంద్రుడి ఆర్తనాదం వైకుంఠానికి చేరింది. భక్తుడు ఆపదలో ఉన్నాడని తెలియగానే శ్రీమహావిష్ణువు పరమ ఆందోళనకు గురయ్యాడు. కనీసం పక్కనే ఉన్న లక్ష్మీదేవికి చెప్పలేదు. ఆయుధాలు తీసుకోలేదు. తన వాహనమైన గరుత్మంతుణ్ణి కూడా పిలవలేదు. గజేంద్రుణ్ణి రక్షించాలనే ఆరాటంతో పరుగున వచ్చాడు. విష్ణువు రాకను గమనించిన గజేంద్రుడు, నారాయణ, నమస్తే అంటూ తామర పువ్వును సమర్పించాడు. వెంటనే స్వామి తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. ఆ చక్రం వేగంగా వెళ్లి మొసలి మెడను తెంచేసింది. మొసలి పట్టు విడగానే గజేంద్రుడు బయటపడ్డాడు. మరణించిన ఆ మొసలి నిజానికి హూహూ అనే గంధర్వుడు. దేవల మహర్షి శాపం వల్ల మొసలిగా మారి విష్ణువు చేతిలో మరణించి శాప విముక్తి పొందాడు. అలాగే గజేంద్రుడు కూడా తన ఏనుగు శరీరాన్ని వదిలి భగవంతుని కృపతో దివ్య విమానంలో వైకుంఠానికి చేరుకున్నాడు. ఈ కథలోని ముఖ్య సందేశాలు: మనం ఎన్ని కష్టాల్లో ఉన్నా భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా పిలిస్తే ఆయన తప్పక వస్తాడు. మన శక్తిమీద అతిగా గర్వపడకూడదు. ఎందుకంటే కాలం మనకంటే బలమైనది. మనం ఏమీ చేయలేని స్థితిలో ఉన్నప్పుడు దైవానికి శరణు వేడటమే సరైన